ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిసిసి ప్రెసిడెంటు వీళ్ళే కాకుండా 11 నియోజకవర్గాల వాళ్ళ క్యాండిడేట్ లేరు అనుకోండి. ఇక్కడ అక్కడ ఓడిపోయిన క్యాండిడేట్లు కూడా బినామీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి చైర్మన్లు ఒక 200 మంది ఈ 42 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఓటర్స్కు డబ్బులు పంచారు. 45,000 మైనార్టీ ఓట్లలో 36,000 ఓట్లు పోల్ చేయించుకున్నామని 36,000కించి 2,500 ఒక క్యాండిడేటు ఒక మైనార్టీ నాయకుడు నిలబడితే అతనికి వేశారని 36,000కించి మిగతా 33,000 ఓట్లు కాంగ్రెస్ క్యాండిడేట్కి పడ్డాయని, కాంగ్రెస్ మొత్తం తీస్తే పడ్డాయని అంటే 70,000. అందులో ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి స్వంతగా చేయించుకున్నాయి ఇంకో 30,000 ఓట్లున్నాయి. అంటే ఈ రాష్ట్రంలో మైనార్టీలు మరియు క్యాండిడేట్ యొక్క వ్యక్తిగత ఓటు తప్ప ఒక 5,000 మందే, కేవలం 3,70,000 మందిలో 5,000 మంది అంటే 1% కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన విధానం. రేవంత్ రెడ్డి ఏదో 5%తోనో 10%తోనో ఓడిపోతే మాట్లాడచ్చు, కానీ నీకు 5% కూడా మద్దతు లేని పరిస్థితిలో ఉంది తెలంగాణలోని 42 నియోజకవర్గాల్లో. ఇవాళ ఇండిపెండెంట్గా ఒక బీసీ నిదానంతో నిలబడ్డ బీఎస్పీ క్యాండిడేట్కు 60,000 ఓట్లు దాటినాయి. ఆయన మీలేగా మతం పేరు చెప్పుకోలే. అంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం కిందట 14-15 నెలల కిందట టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోని, టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పరిపాలన ఎండగట్టిన బీజేపీ కార్యకర్తలు ఎండగడితే, టీఆర్ఎస్ చేతిలో దాడులు బీజేపీల మీద గురైతే గ్లోబల్ ప్రచారంతో, 6 బూటకమి హామీలతోని, 60 అబద్ధాలతోని, అసత్య ప్రచారాలతోని అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కేవలం 1% ప్రజల మద్దతు కూడా పొందలేని ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నందుకు అర్హుడా అన్నాడు. ఇక్కడ ఇందూరు జిల్లా గురించి మాట్లాడితే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, 5-6 చైర్మన్లు ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత బినామీ ఎమ్మెల్యేలుగా చెల్లామవుతున్న షాడో ఎమ్మెల్యేలు, ప్రజా తీర్పును వ్యతిరేకించి ఆ నియోజకవర్గాల పరిపాలన నడిపిస్తున్న నాయకులు ఉన్నారు. ఇంతమంది నాయకులు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత దగ్గర 11 నెలలు సరిదిద్దుకునే అవకాశం ఉన్నా కానీ ఇవాళ ఇందూరు జిల్లా ఏకతాటి మీద ధరంపూరి అరవింద్ నాయకత్వంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి పూర్తి మద్దతు తెలిపిందంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ